సిటీ న్యూస్కు స్వాగతం. పెడన పైడమ్మ జాతర మహోత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. పెడన పైడమ్మ జాతర మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. 11 రోజుల పాటు జరుగు గ్రామదేవత పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. జాతర మహోత్సవాలలో భాగంగా పైడమ్మ తల్లి శనివారం బందరులో ప్రత్యేక అలంకరణ పూర్తి చేసుకుని శనివారం రాత్రి పట్టణంలోని పురవీధులు ఊరేగింపుగా తిరుగుతూ ఆదివారం ఉదయం ఆలయానికి చేరుకుంది. రెండవ రోజు ఆదివారం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ కనబడింది. 24వ తేదీతో ఈ జాతర మహోత్సవాలు ముగియనున్నాయి. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టామని తెక్కిశెట్టి వీరవెంకట మోహన్రావు తెలిపారు. నీటి సంఘాల ఎన్నికలలో అధికార కూటమి ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేసింది. నీటి సంఘాల ఎన్నికలలో అధికార కూటమి ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేసింది. అవనిగడ్డ నియోజకవర్గంలోని అన్ని నీటి సంఘాలు కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కైవసం చేసుకున్నాయి. మోపిదేవి మండలంలో 5 నీటి సంఘాలు ఉన్నాయి. మోపిదేవి మండలంలోని పెదకళ్లేపల్లి 2 నీటి సంఘానికి తెలుగుదేశం పార్టీ నాయకులు గొర్రెపాటి దుర్గా నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ గతంలో గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డైరెక్టర్గా పనిచేశారు. జనసేన పార్టీకి చెందిన గోళ్ల రామారావును ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు కూటమి పార్టీల శ్రేణులు శుభాకాంక్షలు చెప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు కడవకొల్లు సీతారామాంజనేయులు, గ్రామ ప్రముఖులు గోళ్ల శ్రీనివాసరావు, మెరకనపల్లి నరేష్, చొడగం నాని, బాదర్ల లోలాక్షుడు నాయుడు, కేతరాజు శ్రీనివాసరావు, అర్జా వేణుగోపాల్, అర్జా సాంబశివరావు, టీసీ సభ్యులు పాల్గొన్నారు. పెదకళ్లేపల్లి 1 నీటి సంఘానికి వెంకటాపురం ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికలు నిర్వహించగా మంగళాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు నిడమానూరి దిలీప్ కుమార్ అధ్యక్షులుగా, పెదప్రోలు గ్రామానికి చెందిన టీడీపీ గ్రామాధ్యక్షులు నాదెళ్ల రాజేష్ ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. వీరిరువురిని మండల పరిషత్ ఉపాధ్యక్షులు కడవకొల్లు సీతారామాంజనేయులు, మంగళాపురం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావెళ్ల విజయ్, ఎంపీటీసీ సభ్యులు కొమ్ము పవన్, జుజ్జువరపు భాగ్యరావు తదితరులు ఘనంగా సత్కరించారు. చల్లపల్లి మండలంలోని మంగళాపురం జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో జరిగిన నీటి సంఘం ఎన్నికలు కూటమి పార్టీల నేతల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి దారితీసింది. నీటి సంఘం ఎన్నికలలో మంగళాపురం గ్రామంలో జనసేన పార్టీకి అన్యాయం జరుగుతుందంటూ సర్పంచ్ డొక్కు నాగేశ్వరరావుకు తెలుగుదేశం పార్టీ నేతల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. ఎట్టకేలకు అధ్యక్షునిగా నోకల నరేష్, ఉపాధ్యక్షునిగా శ్రీరామనేని రామకృష్ణలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిని తెలుగుదేశం పార్టీ నేతలు నిడమానూరి దిలీప్ కుమార్, రావెళ్ల విజయ్, జనసేన పార్టీ నేతలు సూదాని, నందగోపాల్, వీరబాబులు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. కేకొత్తపాలెం నీటి సంఘం అధ్యక్షులుగా జనసేన పార్టీ బలపరిచిన మత్తి నాగమల్లేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత 2 సార్లు నీటి సంఘం అధ్యక్షునిగా పనిచేసిన నాగమల్లేశ్వరరావు మూడోసారిగా అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు. నాగమల్లేశ్వరరావును జనసేన పార్టీ మండలాధ్యక్షులు పోషడపు రత్నగోపాల్, మత్తి వంశీ, మత్తి మురళీకృష్ణ తదితరులు అభినందనలు తెలియజేశారు. మండల కేంద్రమైన మోపిదేవి నీటి సంఘం అధ్యక్షునిగా రావివారిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు వేములపల్లి పిచ్చేశ్వరరావు అధ్యక్షునిగా, ఉపాధ్యక్షునిగా బడే రామాంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఘంటసాల నీటి సంఘానికి ఉప సర్పంచ్ అయినంపూడి భానుప్రకాష్ ఎన్నుకోబడ్డారు. అవనిగడ్డ మండలంలోని అశ్వారావుపాలెం నీటి సంఘం నూతన అధ్యక్షునిగా దాసినేని శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. నీటి సంఘాలను ఏకగ్రీవంగా క్లీన్ స్వీప్ చేసిన కూటమి పార్టీలు సంబరాలు చేసుకున్నాయి. పెదకళ్లేపల్లి కింద ఉన్న సాగు కింద కాలువలు 11వ నెంబర్లో అన్ని కాలువలు, మురుగు కాలువలు, బోధులు కూడా అన్ని సరిగా నీరు వచ్చేలాగా రైతుకు ఇబ్బంది లేకుండా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఊరందరూ ఏకంగా 11వ నెంబర్ కింద రైతులందరూ కూడా ఏకగ్రీవంగా ఆయన ఎన్నుకున్నారు. చేయగారు నమ్మకస్తుడైన నాయకుడిగా దీన్ని ఎన్నుకోవడం జరిగింది. దాన్ని ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా శుభ్రంగా ప్రతి మురుగు కాలువ, ప్రతి పంట కాలువ కూడా చివరి వరకు నీళ్ళు వచ్చేలాగా బాగు చేసి పైనుంచి నిధులు తీసుకొచ్చి రైతుకి న్యాయం చేయాలని నీటి సంఘం తరఫున నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఈ రైతులందరికీ నేను కృతజ్ఞతగా కంపల్సరీ నా బాధ్యత నేను నెరవేరుస్తాను. తప్పకుండా అందరికీ సహకరిస్తాను. నాగాయలంకలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి నాగాయలంకలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నాగాయలంకలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రధాన వీధుల వెంట పొట్టి శ్రీరాములు అమర్ రహే అంటూ నినదిస్తూ ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడలిలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ప్రముఖ డాక్టర్ బాసు ప్రతాప్, ఇరిగేషన్ ఏఈ పొన్నూరు రవితేజలు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణదానం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు.
పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరపాలని ఆదేశించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు చట్టా సాంబశివరావు, చిట్టా వీరన్న పూర్ణయ్య, తాడికొండ సత్యనారాయణ, వంకాయల రాజేష్, చిట్టా శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అవనిగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 సంవత్సరాల బాలిక మిస్సింగ్ కేసు కలకలం సృష్టించింది. అవనిగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 సంవత్సరాల బాలిక మిస్సింగ్ కలకలం సృష్టించింది. శనివారం మధ్యాహ్నం వరకు తల్లి వద్ద ఆడుకున్న బాలిక తర్వాత కనిపించకుండా పోవడంతో బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే అవనిగడ్డ లంకమాన్యం కాలనీకి చెందిన ఆవుల గోపి, కొండాలమ్మల కుమార్తె దివ్య నిన్నటి నుండి కనిపించకుండా పోయింది. అవనిగడ్డ ఎస్ఐ శ్రీనివాసరావు నేతృత్వంలో బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరైనా బాలికను తీసుకుని వెళ్లారా లేక దివ్య ఇంటికి దగ్గరలోని పంట కాలువలో పడిపోయిందా అనే దిశలో విచారణ చేపట్టారు. బాలిక కనిపించకుండా పోయి ఇప్పటికి 24 గంటలు గడిచింది. 2 గంటల వరకేమో పిల్ల నా దగ్గర ఉంది. నేను ఆ పక్క నుంచి ఆ పక్క వెళ్ళేలోపు ఈ పక్క నుంచి పక్క వచ్చేలోపు పిల్ల 2 లోపల పిల్ల కనపడలేదు, చేయలేదు. మరి పిల్ల కొంచెం ఎంతో పైకి నుంచి ఆ రోడ్లు ఎత్తిగాము, ఈ రోడ్లు ఎత్తిగాము, సెంటర్ చుట్టూ తిరిగాము. ఎవరైనా చూస్తేనేమో ఎవరు అడిగినా మేము చూడలేదు అంటున్నారు. మరి ఒక ఆమె చూస్తేనేమో ఆ పిల్లని చేపెట్టుకొని తీసుకెళ్తున్నాడు అంటున్నారు. ఆమె ఎంతవరకు మాకు తెలుసు, కానీ మరి పిల్ల ఎట్టెళ్ళిందో ఏమైందో ఎవరు తీసుకెళ్ళలేదో అనేది నమ్మకం మాకు లేదు. మరి మీరు ఎట్టా కూడా చూపిస్తారని మేము మీ మీద భారం వేసి ఉన్నాం కాబట్టి మీరు ఏదో ఒకటి చూపించని అన్నాం. ఇంతకు మించి మేము ఏం చేయలేము. మేము తల్ల ఎత్తాం. మరి పిల్ల ఎక్కడైనా కనపడితే కనుక మా పిల్లని మాకు తెచ్చియండి. 2 చేతులు దండం పెడుతున్నా. నాకు చిన్న పిల్ల. వైసీపీ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని వైసీపీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధనకై నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి అని, మహాపురుషుడు పొట్టి శ్రీరాములని కొనియాడారు. పొట్టి శ్రీరాములు అకుంఠిత దీక్ష అందరికీ ఆదర్శం కావాలన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు అసువులు బాసిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శిలార్దాదా, లంకే వెంకటేశ్వరరావు, గాజుల భగవాన్, ఎస్ఎన్ గుప్తా, బొర్రా విఠల్ తదితరులు పాల్గొన్నారు. 72వ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని వైఎస్ఆర్ పార్టీ మచిలీపట్నం కార్యాలయంలో మన పార్టీ అధ్యక్షులు వారు దాదా గారి ఆధ్వర్యంలో జరిగింది. పొట్టి శ్రీరాములు గారి గురించి తలుచుకోవాలంటే, ఆయన చెప్పుకోవాలంటే, ఆయన 48 రోజులు ఆయన నిరాహారదీక్ష చేసి మన యొక్క సమైక్యంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఆ రోజు కర్నూలులో ఉంటే, కర్నూలు నుంచి మద్రాసు వెళ్ళి హైదరాబాద్ను కూడా నైజాం నవాబుల చేతిలో నుంచి కూడా మనందరం కలిసి ఉండాలని చెప్పేసి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అవ్వాల్సిన పరిస్థితి ఉన్నా సరే ఆ యొక్క ముఖ్యమంత్రి పదవిని వదులుకొని ఆ రోజు మన యొక్క హైదరాబాద్ని మన యొక్క స్టేట్లో కలుపుకొని మద్రాసుని వదులుకొని ఆ యొక్క హైదరాబాద్ని కలుపుకోవడం జరిగింది. ఆయన ఆశల వల్ల ఈరోజు చాలా కాలం దాకా కూడా హైదరాబాద్ మనం కలిసి ఉన్నాం. దురదృష్టవశాత్తు ఒక తెలంగాణ మనం విడిపోయడం జరిగింది. కాబట్టి ఆయన ఆశీస్సులు ఎప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ మీద ఉంటాయని చెప్పి పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, నాయకులు అందరూ కూడా పాల్గొని వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారి గురించి చెప్పాలంటే మాకైతే వయసు చాలదు. ఎందువల్లంటే ఆయన నాడు చేసిన త్యాగాలు కానివ్వండి, ఆయన ఆంధ్ర రాష్ట్రాని కోసం మరి ఆయన ప్రాణాలని అర్పించినటువంటి మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పొట్టి శ్రీరాములు గారు. ఆయన యొక్క ఏదైతే ఆశయాలు ఉంటాయో ఆశయాలన్నీ కూడాను ప్రతి ఒక్కళ్ళు కూడా నెమరు వేసుకోవాలి.
ఎవరికి వాళ్ళు స్వార్థానికి వెళ్ళేటటువంటి ఈ రోజుల్లో మళ్ళీ ఆ రోజు ఆయన ఏమి ఆశించకుండా కుటుంబ సభ్యులు ఎంత ప్రాధాన్యపడినా కూడాను ఆయన చేసినటువంటి ఏదైతే మరి ఆయన ఏ బాటలో నడవాలనుకున్నా ఆ బాటలోనే ఆయన నడిచి ఆయన ప్రాణాలను అర్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. మరి ఆయన యొక్క సిద్ధాంతాలు కానివ్వండి, ఆయన అనుసరించేటటువంటి విధానాలు కానివ్వండి, భావితరాలైనటువంటి ఈనాటి యొక్క మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవాలంటే ఈయన యొక్క జీవిత చరిత్రని ప్రతి స్కూల్స్లో కూడాను ప్రవేశపెట్టాలి. ఎందువల్లంటే ఇవాళ మర్చిపోతున్నాం. పొట్టి శ్రీరాములు గారు ఏంటి, అటువంటి మహోన్నత వ్యక్తులు కూడా మర్చిపోయే పరిస్థితులు ఉన్నాయి చాలామందికి. అమరజీవి గౌరవనీయులు శ్రీ పొట్టి శ్రీరాములు గారి 72వ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క నివాళులు సందర్భంగా మరి గౌరవనీయులు శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆర్య వైశ్యుడు అయినప్పటికీ ఆయన ఏ జాతి కోసము కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన ఎన్నో రకాలైనటువంటి త్యాగాలు చేసినటువంటి వ్యక్తి. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశం ఉండాలి, భారతదేశం అంటే ఏదో కాకుండా ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన ప్రత్యేకంగా పోరాటాలు చేసి మరి స్వచ్ఛందంగా 48 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తనకు తాను సమర్పించుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే గౌరవనీయులు అమరజీవులు పొట్టి శ్రీరాములు గారు. వారి నివాళి సందర్భంగా ఈరోజు పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని జిల్లా కోర్టు సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, పలువురు కూటమి నాయకులు, ఆర్యవైశ్య సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన పొట్టి శ్రీరాములు అందరికీ ఆదర్శప్రాయుడని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు సన్నిధి నాగసాయి, వేముల కృష్ణ, ఎండూరి సురేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆత్మార్పణ దినోత్సవంగా మనం చేసుకోవాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు తెలుగువారందరూ కూడా మద్రాసీలుగా పిలువబడుతూ ఉన్నారు. తెలుగువారికంటూ ఒక రాష్ట్రం కావాలి అని చెప్పి మొట్టమొదట నినదించి మరి ఆమరణ నిరాహార దీక్షకి 1953 అక్టోబర్ మాసంలో ఆయన నిరాహార దీక్ష ప్రారంభించారు. దాదాపు 58 రోజుల పాటు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మరి ఆయన డిసెంబర్ 15వ తారీఖున ప్రాణత్యాగం చేయడం జరిగింది. మరి ఆనాడు జరిగినటువంటి సంఘటనని మనం చదువుతూ ఉంటే మనసు కలిచివేస్తూ ఉంది. ఎందుకంటే ఆ బాడీ తీయటానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి, అంటే అంత కసిగా ఆయన ఈ ఉద్యమాన్ని నడిపించాలని చెప్పి చేసినటువంటి విధానాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలుగువాడనేవాడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టేవాళ్ళు. ఇవాళ అటువంటి మహనీయుడిని, ఆ త్యాగ ఫలాల్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇవాళ అటువంటి మహానాయకుడికి నివాళులు అర్పించుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్క తెలుగువాడు తీసుకోవాలి. ఆంధ్రులంతా కూడా అమరజీవి అంటారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అంటారు. అంటే మరణించినా కూడా శాశ్వతంగా జీవించే ఉంటాడు ఆయన. అమరుడైనా కూడా ఆంధ్రుల హృదయాల్లో అతను జీవించే ఉంటాడు. ఆయన ఆ రోజున భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి త్యాగమూర్తి. తమిళనాడుని ఆంధ్రాని కలిపి ఒక రాష్ట్రంగా చేసి మనకి క్యాపిటల్ని మద్రాసులో పెడితే మన ఉనికిని కోల్పోయే ప్రమాదాన్ని మరి శ్రీరాములు గారు పోరాటం చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసి, చాలామంది నిరాహార దీక్షలు చేస్తారు, నిరాహార దీక్షలో ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన అందుకే అమరుడయ్యాడు.
అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆయన స్వాతంత్ర సమరయోధుడు. వైశ్య కులంలో పుట్టి కూడా వైశ్య కులంలో త్యాగాలు చేసి చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి. ఆయన నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష అంటే దాని అర్థం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతికి స్థానిక జిల్లా కోర్టు సెంటర్లో పెద్దలు గౌరవనీయులు మినిస్టర్ గారు, అలాగే నారాయణ అన్నయ్య గారు, తెలుగుదేశం జనసేన కూటమి నాయకులందరూ కూడా వచ్చి చాలా గొప్పగా ఇవాళ నివాళి అర్పించడం జరిగింది. ఎన్ని సంవత్సరాలైనా సరే అందరి హృదయాల్లో మరి ఇంకా బతికున్నటువంటి నాయకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఎందుకు అలా బతికున్నారంటే రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి నాయకుడు. మనం మాటలు చెప్తాం కానీ అంత ఒకరోజు ఉపవాసం ఉండటమే కష్టం. అలాంటిది ఇవాళ మరి అంత త్యాగాలు చేయటం అంటే సామాన్యం కాదు. ఆ రోజుల్లో గాంధీ గారు, నెహ్రూ గారు, అలాగే మరి అంబేద్కర్ గారు, వీళ్ళందరూ కూడా మన యొక్క దేశం కోసం ప్రాణాలని ప్రాణంగా పెట్టారు, కుటుంబాలను వదిలారు. ఇవాళ పరిస్థితులు మనం చూస్తున్నాం కనుక మనం కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళలాగా ఓపికగా, వాళ్ళలాగా దేశభక్తితో ఐక్య క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని కోనేరు సెంటర్ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. కోనేరు సెంటర్లో ఈ నెల 15న జరిగే ఐక్య క్రిస్మస్ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేవలం విశ్వాసులేగాక అందరినీ ఈ వేడుకలలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఐక్య క్రిస్మస్ వేడుకలను బహిరంగంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. యేసుక్రీస్తు బోధనలు సర్వమానవాళికి అనుసరణీయమని, కులమతాలకు అతీతంగా అందరూ ఈ వేడుకలలో పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కోనేరు సెంటర్లో విస్తృతంగా ఏర్పాట్లు చేయడంతో పాటు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.